రాజమండ్రిలోని నూతనంగా నిర్మిస్తున్న అపార్ట్మెంట్లలో విద్యుత్ వైర్ల చోరీకి పాల్పడుతున్న దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుండి 240 కేజీల రాగి వైరును స్వాధీనం చేసుకున్నారు. పలువురు భవన నిర్మాణదారులు ఫిర్యాదు మేరకు నిఘా పెట్టిన పోలీసులు రాజమహేంద్రవరం అవ రోడ్డులో గల కార్ మెమో షెడ్ వద్ద దొంగలను పట్టుకున్నారు. రెండో పట్టణ పోలీస్ స్టేషన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఇన్స్పెక్టర్లు వి దుర్గారావు, రాంబాబు దొంగతనాలకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎవరికైనా అనుమానాస్పద వ్యక్తులు కనబడితే 100-112 పోలీస్ హెల్ప్ లైన్ కి కాల్ చేసి చెప్పాలని ప్రజలకు సూచించారు. రాత్రుళ్ళు బయటకు వెళ్లేవారు తప్పనిసరిగా పోలీసులకు సమాచారం ఇవ్వాలని, అలాగే ఇళ్లకు బయటకు కనబడేలా పెద్ద పెద్ద తాళాలు వేసి దొంగలకు తాము ఇళ్లల్లో లేమనే విషయం అర్థమయ్యేలా అవకాశం ఇవ్వరాదని తెలిపారు. ఈ కన్స్ట్రక్షన్ చేస్తున్న సీలింగ్లో ఉన్న వైరింగ్ లాగి థెఫ్ట్ చేస్తున్నారు. వాళ్ళు చేసే థెఫ్ట్ చూడడానికి చిన్నగా కనపడినా ఈ అపార్ట్మెంట్ వాస్తవులకి అది చాలా డ్యామేజ్. అంటే ఆర్థికంగా సీలింగ్ అయిపోయిన తర్వాత వైర్ లాగడం వల్ల ఆ వైర్ కాస్ట్ తక్కువ ఉన్నా ఆ సీలింగ్ డిస్టర్బ్ చేసి మళ్ళీ వాళ్ళ వైర్ సరి చేసుకోవాల్సి వస్తుంది. వీళ్ళు మాకు ఆవ రోడ్లో ఆదిత్య ఇన్ ఎదురుగా ఉన్నటువంటి అపార్ట్మెంట్ నుంచి రిపోర్ట్ రాగా దాని మీద మేము కేసు రిజిస్టర్ చేసాము. దాంట్లో వీళ్ళు పాత నేరస్తులు అందరూ. ఈ పాత నేరస్తుల మీద మెయిన్ A1 మీద 6 కేసులు ఉన్నాయి. ఇతను జూనియర్గా ఉన్నప్పుడు 6 months జైలు శిక్ష కూడా అనుభవించాడు హైదరాబాద్ సిటీలో. అయినా ఆయనలో మార్పు రాక కొంతమందిని వాళ్ళ ఫ్రెండ్స్ని టీం కింద ఏర్పాటు చేసుకుని ఈ అపార్ట్మెంట్లో వాచ్మెన్లు భయానికో దేనికో నైట్ నిద్రపోవడం, ఉన్న సీసీ కెమెరాలు లైటింగ్ కూడా కట్ చేసేసి వీళ్ళు ప్రతి ఫ్లోర్కి వెళ్ళి ఆ ఫ్లోర్లో సీలింగ్ అయిన వైర్ని తీసివేసి చాలా తక్కువ కాస్ట్ తోటి వీళ్ళు దాన్ని గుండ కింద కాల్చేసి అమ్మేస్తున్నారు. చాలా ఈజీ ఎర్నింగ్ మనీ, తక్కువ వస్తుంది. కానీ ఒక బండిల్ కొనడానికి 6,000 రూపీస్ కాస్ట్. ఒక బండిల్ 4x4 బండిల్ కాస్ట్ 6,000 రూపీస్ అయితే ఈయన అమ్మీది 600 రూపాయలు అమ్ముతారు. కాబట్టి ప్రజల సహకారం ఉంటే పోలీస్ పని చేయడం చాలా సులువు. కాబట్టి దయచేసి మీకు తెలుసున్న ప్రదేశాలు కూడా మాకు తెలియపరచండి. ఎక్కడ కూడా అసాంఘ కార్యకలాపాలు జరగకూడదు. పేకాట కానీ, గంజా కానీ, మరి కొట్లాటలు కానీ, ఈ నాటుసారి అమ్మకాలకు జరగకుండా మాకు మీరు సహకరిస్తే LNO PSలో స్పందించిపోయిన స్పెషల్ పార్టీ కూడా ఫామ్ చేశారు ఎస్పీ గారు, తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ సారు. అలాగే ఐజీ సార్ కూడా, అశోక్ కుమార్ IPS ఐజీ గారు కూడా చాలా చాలా ఇదిగా ఉన్నారు. గంజా మీద అసలు గంజా అనేది ఉండకూడదు. ఇంకా మన సిటీలో దొంగతనాలు జరుగుతున్నప్పుడు పోలీసు యంత్రాంగం పనిచేస్తుండేది. అది జరగకుండా ఉండాలంటే ప్రజల నుంచి కూడా కొంత సహకారం అవసరం ఉంది. ఎందుకంటే చాలామంది ఎక్కువ మొత్తంలో నగదు కానీ బంగారం కానీ పెట్టి ఊర్లు వెళ్ళిపోవడం, బయట పెద్ద తాళం తప్ప దొంగతనం చేసే వ్యక్తికి మేము ఇంట్లో లేము, దొంగతనం చేసుకుని నాకు ఇండికేషన్ ఇచ్చేటట్టు తాళం కప్పేసి వెళ్ళిపోతున్నారు. ఈజీగా రెక్కిసేసి తాళం బద్దలు కూడా చేస్తున్నారు. కాబట్టి ఎటువంటి బయటకు ఊరు వెళ్ళేటప్పుడు ఇంపార్టెంట్ వాల్యుబుల్స్ ఏవి కూడా ఇంట్లో పెట్టకూడదని విజ్ఞప్తి. రెండోది, లేదంటే లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ ఒకటి ఉందండి, LHMS అని. అది పోలీసు వారికి తెలియపరిస్తే స్టేషన్కి అక్కడ కెమెరాస్ ఫిక్స్ చేసి ఎవరైనా దొంగతనం వస్తే పడకుండా ఈజీగా అవుతుంది.